అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజుటి కథ బావ మనసు. ఇక కథలోకి వెళ్దాం. ఆ రోజు శుక్రవారం కావటం వలన అమ్మవారికి మందార పూలతో మాల కట్టి అలంకరించాలని దుర్గా ఇంటి ముందున్న మందారపు చెట్టు నుంచి మందారపు పూలను కోస్తుంది. దుర్గా వేగంగా వచ్చి మజ్జిగన్నం పెట్టు, నాకు పొలానికి వెళ్ళటానికి సమయం అవుతుంది. ఆ పనేదో అమ్మకి చెప్పి నువ్వురా. పైగా వరి పంటకు వచ్చింది కనుక వరిని కొయ్యటానికి కూలీని పెట్టి పంటను కోయించాలి. వస్తున్నా బావా అంటూ దుర్గ వచ్చి పూజ కోసం పూలు కోస్తున్నా బావా, ఇదిగో ఇప్పుడే మజ్జిగన్నం తెస్తా, ఇలా కూర్చో అంటుంది. బావా, నేను నీతో రానా పొలానికి, నీకు చేదోడు వాదోడుగా ఉంటా అంటుంది దుర్గా. నీకెందుకే, పని కోసం కూలీలు పెడతాను కదా, ఈ ఎండలో నువ్వు పొలానికి వస్తే కందిపోతావు. చాలే బావా, ప్రతిసారి నేను అడుగుతూ ఉంటాను, నువ్వు వద్దంటావు అంటూ మజ్జిగన్నం పెరుగు మిరపకాయ పెట్టి పక్కనే కూర్చుంటుంది. బావా, ఏంటి చెప్పు. అదే బావా, ఈ బుధవారం నా పుట్టినరోజు అంటుంది దుర్గా. ఆ విషయం నాకు తెలుసు అని అంటాడు మంజునాథ్. నువ్వెందుకు మర్చిపోతావు? ఆ రోజు మీ చెల్లి సుధా పుట్టినరోజు కూడా కదా. అది కాదు, నేనంటున్నది వేరే. ఎప్పటి నుంచో చెబుతున్నా కదా, ఖరీదైన మంచి పట్టుచీర తీసుకోవాలనుకుంటున్నానని. దాని గురించి పోయిన పండక్కి సుగుణ ఉంది కదా నా ఫ్రెండ్, అది పట్టుచీర తీసుకుందండి. పైగా నా దగ్గర లేదని వెటకారం చేసింది. అవునా, ఏంటిది పక్కనే కూర్చుని ఇంత ముద్దుగా మాట్లాడుతుందని అనుకున్నా. ఇదంతా దానికోసమా? సరేలే కానీ ఈరోజు రేపు పొలంలో పని ఉంటుంది, తరువాత రోజు పట్టణానికి వెళ్ళి తీసుకుందాం అంటాడు మంజునాథ్. మంజునాథ్ అలా అనేసరికి దుర్గ ఎంతో ఆనందంగా ఉంటుంది. అలా 2 రోజుల తరువాత మంజునాథ్ దుర్గని పట్టణంలో ఉన్న షాప్కి తీసుకుని వెళ్తాడు. బావా, ఈ షాప్లో మంచి మంచి పట్టు చీరలు ఉంటాయని మన పక్కింటి పద్మ చెప్పింది అంటూ ఆ షాప్లోకి వెళ్తారు. సరేలే, నీకు నచ్చింది ఎంచుకో, అలాగే సుధాకి మంచి చీర తీసుకో అంటాడు మంజునాథ్. నాకు తెలుసు బావా, మీ చెల్లెలకి తీసుకోమంటావని, ఇంకా ఎప్పుడెప్పుడో ఆ మాట అంటావని ఎదురు చూస్తున్నా. దుర్గా, సుధ పుట్టినరోజు కూడా ఆ రోజే కదా, పైగా అమ్మ కూడా సుధాకి మంచి చీర తీసుకోమంది. మనం చీర ఇస్తే సుధ ఎంతో సంతోషిస్తుంది అంటాడు మంజునాథ్. ఏమైనంటే ఇటువంటి సెంటిమెంట్ డైలాగ్ కొడతావు, సరే తీసుకుంటానులే అంటూ, ఇదిగో బాబు మంచి పట్టు చీరలు చూపించు అంటుంది. అమ్మ, ఈ షాప్లో ఉన్నవి అన్నీ మంచివే. ఈ చీర చూడమ్మా, రాజా సినిమాలో సౌందర్య కట్టింది. ఈ చీర చూడు, నువ్వు నాకు నచ్చావులో ఆర్తి అగర్వాల్ కట్టింది అని షాప్లో సేల్స్ మ్యాన్ అంటాడు. ఏంటయ్యా, మీ షాప్లో వాళ్ళు వీళ్ళు కట్టిన చీరలే ఉంటాయా? ఇవేవి వద్దు, ఆ పట్టు చీరలు చూపించు అంటూ 2 పట్టు చీరలు ఎంచుతుంది. బావా, ఈ 2 చీరలు చూడు, బాగున్నాయా? మంజునాథ్ చూసి 6,000 పట్టుచీర తన చెల్లెలకని, 4,000 పట్టుచీర దుర్గాకని అంటాడు. ఏంటి బావా, 6,000 పట్టుచీర మీ చెల్లెలకా, ఈ 4,000 పట్టుచీర నాకా అంటుంది దుర్గా. అది కాదు దుర్గా, ఖరీదు ముఖ్యం కాదు, రంగు ముఖ్యం. ఈ ఎరుపు రంగు నీకు బాగుంటుంది, ఈ చిలకాకు పచ్చ సుధాకి బాగుంటుంది, అందుకోసమే. కావాలంటే నీకు ఇష్టమైనదే చీర తీసుకో అంటాడు మంజునాథ్. చాలే బావా, నీకు నచ్చిందే తీసుకుంటాను అంటూ ఆ 4,000 పట్టు చీరే తీసుకుంటుంది దుర్గా. ఇక వెళ్దామా దుర్గా? బావా, మరొక చిన్న కోరిక. ఏంటది? మనం హోటల్కి వెళ్ళి భోజనం చేద్దాం బావా. దుర్గా, అమ్మ మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. బావా, అత్తకి మనం భోజనం చేసే వస్తామని చెప్పా. ఓహో, అన్నీ సిద్ధం చేసుకుని వచ్చావా అంటూ భోజనం చేసి ఇంటికి బయలుదేరుతారు. తరువాత రోజు పుట్టినరోజున వేగంగా లేచి దుర్గకి
మంజునాథ్ దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాడు. థ్యాంక్స్ బావా అని అంటుంది దుర్గా. ఇంతలో పార్వతమ్మ వచ్చి దుర్గా పుట్టినరోజు శుభాకాంక్షలు అని చెప్పి మంజునాథ్ దుర్గని గుడికి తీసుకుని వెళ్ళి మీ ఇద్దరు ఆ దేవుడి దర్శనం చేసుకుని రండి అని అంటుంది మంజునాథ్ తల్లి. రెడీ అవు దుర్గా, గుడికి వెళ్దాం అంటూ ఇద్దరు గుడికి వెళ్ళి ఆ దేవుడి దర్శనం చేసుకుంటారు. ఇంతలో గుడికి దుర్గా స్నేహితురాలైన సుగుణ వస్తుంది. సుగుణను చూసిన దుర్గా సుగుణ దగ్గరికి వెళ్ళి ఏమే సుగుణ, బాగున్నావా? బాగున్నానే, ఏంటి ఇలా వచ్చావు? ఈరోజు నా పుట్టినరోజు, అందుకోసమే మా బావతో కలిసి ఆ దేవుడి దర్శనం చేసుకోవడానికి వచ్చాము. చూసావా ఈ పట్టుచీర? మా బావ కొనిచ్చాడు. ఖరీదైన పట్టుచీర, ఎంత బాగుంది కదా. ఈ అంచు చూడు ఎంత బాగా మెరుస్తుందో. ఇలాంటివి మరి 2 కూడా తీసుకున్నాం అని అంటుంది దుర్గా. మనసులో కుళ్ళుకుంటూ ఆ బాగుందే దుర్గా అని చెప్పగా అంటుంది సుగుణ. ఇక వెళ్ళొస్తామే సుగుణ, పుట్టినరోజు కదా, బోలెడన్ని పనులున్నాయి. పట్టణంకి వెళ్ళి హోటల్లో భోజనం చేసి కేక్ కూడా అక్కడే కట్ చేద్దామని అంటున్నాడు మా బావ. వస్తామే అని బడాయి వదిలింది దుర్గా. మంజునాథ్ ఏంటి దుర్గా నువ్వు అంటున్నది? నువ్వు ఊరుకో బావా, ఆ సుగుణ దగ్గర అలానే మాట్లాడాలి. లేకపోతే నా దగ్గర ఎంతో ఓవర్ చేసిందో నీకు తెలుసా? దాని మొగుడు టీచర్ అని, నువ్వు వ్యవసాయం చేస్తున్నావని దానికి ఎంత చిన్న చూపో నీకు తెలుసా? అందుకే అది కుళ్ళుకోవాలనే జలకిచ్చా. సరే బావా, ఇక పద ఇంటికి వెళ్దాం అని ఇంటికి చేరుకుంటారు. మంజునాథ్, సుధా పుట్టినరోజు ఈరోజే కదా, మీరు వెళ్ళి మీరు కొన్న చీర పెడితే తను ఎంతో సంతోషిస్తుంది. అలానే నా తరపున తనకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిరండి అని అంటుంది మంజునాథ్ తల్లి పార్వతమ్మ. సరేనమ్మా, కాసేపట్లో బయలుదేరుతాము అని అంటాడు మంజునాథ్ దుర్గలు. మంజునాథ్ దుర్గా వెళ్తూ మధ్యలో సుధా కోసం కేకుని కొని తీసుకుని వెళ్తారు. రెండన్నయ్య అంటూ ఆహ్వానిస్తుంది సుధా. అమ్మా సుధా, బాగున్నావా? నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. సుధా, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అంటుంది దుర్గా. అమ్మ కూడా నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు ప్రత్యేకంగా చెప్పమంది. అమ్మ బాగుందా అన్నయ్య అని అడుగుతుంది సుధా. బాగుంది, నీకిమ్మని ఇవి పంపించింది. ఈ చీర నీకు నచ్చిందా తల్లి? చాలా బాగుందన్నయ్య. ఈ చీర కట్టుకొని వచ్చి ఈ కేక్ కట్ చేయి సుధా అని కోరుతాడు మంజునాథ్. అన్నయ్య, ఎందుకు ఇదంతా? సుధా, నీకు తెలియదా నువ్వంటే మీ అన్నయ్యకి పంచ ప్రాణాలని? నువ్వు వేగంగా రెడీ అయ్యిరా అంటుంది దుర్గా. సరే మీరు కూర్చోండి అని కాఫీ ఇచ్చి కొన్ని తినుబండారాలు పెట్టి గదిలోకి వెళ్ళి రెడీ అయ్యి వచ్చింది సుధా. బావలేడా సుధా అని అడుగుతాడు మంజునాథ్. ఆయన పని మీద పట్టణానికి వెళ్ళాడన్నయ్య, ఆయన రావటానికి లేట్ అవుతుందని దిగులుగా అంటుంది సుధా. సరేనమ్మా, ముందు కేక్ కట్ చేయి అని అంటాడు మంజునాథ్. దుర్గా, ఇలా రా. ఏంటి సుధా, మనమిద్దరం ఒకే క్లాస్మేట్లమే, స్నేహితులమే కాదు, ఒకే రోజు పుట్టాం కూడా, కనుక ఒకే కేక్ కట్ చేద్దాం అని అంటూ కేక్ కట్ చేస్తారు సుధా దుర్గలు. దాంతో సుధా చాలా సంతోషంగా ఉంటుంది. సుధను చూస్తున్న మంజునాథ్ కూడా సంతోషిస్తాడు. అలా సుధా పుట్టినరోజుని జరిపి సుధా చేతులతో వడ్డించిన భోజనం తిని ఊరికి బయలుదేరుతారు. సుధా, ఇక వెళ్ళొస్తాం తల్లి అని మంజునాథ్, బాయ్ సుధా అని దుర్గా అంటారు. అన్నయ్య, మీరు వచ్చి కేక్ కట్ చేయించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అంటుంది సుధా. నేను నిన్ను ఇలా చూసినందుకు నా మనసుకు ఎంతో హాయిగా అనిపిస్తుంది సుధా. ఇక ఉంటాను తల్లి అని బయలుదేరుతారు. బావా, నువ్వు హ్యాపీనా అని అంటుంది దుర్గా. చాలా సంతోషంగా ఉన్నా. మరి నువ్వు దుర్గా అంటాడు మంజునాథ్. నువ్వు సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉన్నట్టే. నీ సంతోషమే నా సంతోషం అని కబుర్లు చెప్పుకుంటూ దారి మధ్యలో ఒక చోట బండి ఆపుతాడు మంజునాథ్.
ఏంటి బావా ఇక్కడ ఆపావు? నువ్వు ఇక్కడ నిల్చో, అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను, చిన్న పని ఉంది. ఏం పని బావా? పొలానికి పట్టిన పురుగుకి మందు కొనాలి అని చెప్పి వెళ్ళి తీసుకుని వచ్చి బయలుదేరుతారు. కాసేపట్లో చేరుకుంటారు ఇంటికి. ఇంటిలో అడుగుపెట్టిన వాళ్ళని సుధా ఎలా ఉంది అని అడుగుతుంది మంజునాథ్ తల్లి పార్వతమ్మ. బాగుందత్తమ్మ, మీకోసం ఈ పిండి వంటలు పంపించింది, తీసుకోండి అంటుంది దుర్గ. ఆ రాత్రి పడక గదిలోకి వచ్చిన దుర్గని కళ్ళు మూసుకో అంటాడు మంజునాథ్. ఎందుకు బావా? ముందు మూసుకో అంటాడు. బావా ఏంటి చెప్పు, ఒక్క క్షణం కూడా ఉండలేవేం అని బెడ్డపై కూర్చుని పెట్టి ఇక కళ్ళు తెరువు అంటాడు. దుర్గ కళ్ళు తెరిచి చూస్తే తనకి ఇష్టమైన వెన్నెల ఫ్లేవర్తో కూడిన కేక్. బావా దీనికోసమేనా నువ్వు అక్కడ బైక్ ఆపి వెళ్ళావు? అవును, అందుకే. ముందు కేక్ కట్ చేయి అంటాడు మంజునాథ్. దుర్గ కట్ చేసి బావా అంటూ మంజునాథ్కి తినిపిస్తుంది. మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు బంగారం అని దుర్గకి తినిపిస్తాడు మంజునాథ్. చాలా థ్యాంక్స్ బావా, నా కోసం నాకు ఇష్టమైన కేక్ని తెచ్చినందుకు. ఈ రోజుని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఈ ఆనంద సమయంలో దుర్గా ఆ మాట అనవా ఒక్కసారి అని అంటాడు మంజునాథ్. దానికి చాలే బావా అని దుర్గా అంటుంది. దాంతో దుర్గని దగ్గరికి తీసుకొని నుదుటిపై ముద్దు పెట్టి హృదయానికి అద్దుకుంటాడు మంజునాథ్. బావా నీకొకటి చెప్పనా? ఐ లవ్ యూ బావా, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటాడు మంజునాథ్. చెప్పలేనంత అంటుంది దుర్గా. దుర్గా మరో విషయం, అదే మన మొదటి రాత్రి చెప్పాను కదా, అదా అప్పుడే మనం పిల్లలు కనొద్దు, మా చెల్లెల సుధాకి పుట్టినాకే తరువాత మనం కందాం అని అంటావు, అదే కదా? ఎన్నిసార్లు చెప్తావు బావా, దయచేసి నా కోసం ఈ కోరిక కాదనక దుర్గా. నీకు మీ చెల్లెలంటే ఇష్టం, నాకు నువ్వంటే ప్రాణం. ఇక నీ మాట కాదంటానా? సరే బావా, నీ కోసం ఒప్పుకుంటా అంటూ ఆ రాత్రి వరకే ఆపి నిద్రపోతారు. మరుసటి రోజు పల్లెటూరిలో జరుగుతున్న యథావిధి ప్రకారంగా పొద్దున్న వేగంగా లేచి ఇల్లు గుమ్మాలు శుభ్రం చేసి ముగ్గులు పెట్టి పొయ్యిపై టీ పెట్టి మంజునాథ్ని నిద్రలేపుతుంది దుర్గా. బావా తెల్లవారింది, నీకు టీ తెచ్చా అంటుంది. అప్పుడే తెల్లారిందా? దుర్గా ఇలా రా అంటూ దుర్గా నుదుటిపై ముద్దు పెట్టి, ఇప్పుడు నాకు తెల్లవారినట్టు, చందమామల మెరిసిపడుతున్న నీ ముఖార విందం చూసినాక నాకు రోజు మొదలవుతున్నట్టు తెలుసా అని మంజునాథ్ ప్రేమగా అంటాడు. చాలే బావా, ఈరోజు సంతకు వెళ్ళి ఆవుని కొని తీసుకుని వస్తావన్నావు కదా, లెగు. అవును దుర్గా, సమయానికి గుర్తు చేశావు. సంతకు వేగంగా వెళ్తే మంచి ఆవులు దొరుకుతాయి, సమయం అయిన కొద్దీ మంచివన్నీ అమ్ముడుపోతాయి. సరే వేడి నీళ్లు పెట్టు, స్నానం చేసి సంతకు పోతాను. అవి ఎప్పుడో పొయ్యి మీద పెట్టేసా, రెడీగా ఉన్నాయి కూడా. అయితే పద, ఇక్కడే అలా బొమ్మన నిల్చుంటావేంటి? అయ్యో రామరామ, నిన్ను లేపడానికి వస్తే నన్ను దిష్టిబొమ్మ అంటావా? దుర్గా నువ్వు నా బంగారమే. అయితే బంగారం లాంటి నీకు ఒక మాట చెప్పనా బావా? ఏంటది అంటాడు మంజునాథ్. అదే బావా, ఊరికే ఎందుకు బంగారం బంగారం అని అనటం? నీ బంగారం కోసం బంగారం గాజులు కొనొచ్చు కదా. ఓహో అలా వచ్చావా? నువ్వే బంగారం, నీకు బంగారపు గాజులు ఎందుకే అని మంజునాథ్ తిరిగి బదులు ఇస్తాడు. బావా ఊరికే అలా ఓకే అనొచ్చు కదా. ఊరికే అంటే దానికి మూటలు కావాలి, అవి నా దగ్గర లేవు. సరే కానీ సంతకు బయలుదేరుతా, నీకోసం సంతలో నుంచి ఏమైనా తీసుకురమ్మంటావా అంటే నాకేం వద్దు అని కోపంగా అంటుంది దుర్గా. నాకు తెలుసు నీకేం తేవాలో అంటూ అమ్మ సంతకు వెళ్ళి వస్తాను అని పార్వతమ్మకి చెప్పి
మంజునాథ్ వెళ్తాడు. కొంత సమయం తరువాత రామ్మూర్తి ఇంటికి వస్తాడు. అక్క, ఏంటి రామ్మూర్తి ఇలా వచ్చావు అంటుంది పార్వతమ్మ. దుర్గా, టీ తీసుకురా రామ్మూర్తికి. దాంతో దుర్గా టీ చేసి తీసుకువస్తుంది. బాబాయ్ బాగున్నావా అంటూ పలకరిస్తుంది. బాగున్నా తల్లి, టీ తీసుకో రామ్మూర్తి అనటంతో టీ తీసుకుంటాడు. ఇప్పుడు చెప్పు రామ్మూర్తి, ఎందుకు వచ్చావు? ఏం లేదక్క, మంజునాథ్ కోసం వచ్చా. మొన్న 50,000 ఉంటే అప్పుగా అడిగాడు, అందుకే వచ్చా. నిన్ను 50,000 అడిగాడా? వాడికి ఎందుకు ఇప్పుడు అని పార్వతమ్మ అనుకుంటూ, సరేలే తెచ్చావా? తెచ్చా అంటూ 50,000 ఇచ్చి వెళ్ళిపోతాడు రామ్మూర్తి. అమ్మ దుర్గా, ఈ 50,000 బీరువాలో పెట్టు, మంజునాథ్ వస్తే చెప్పు. సరే అత్తమ్మ అంటుంది దుర్గా. ఇప్పుడు బావకి ఏం అవసరం 50,000తో అని అనుమానంగా ఆలోచిస్తుంది. ఏం పని పడిందో అనేది బావ వస్తే చెప్తాడుగా అనుకుంటుంది. ఆ రోజు సాయంత్రానికి మంజునాథ్ ఆవుతో ఇంటికి చేరుకుంటాడు. అమ్మా దుర్గా, మంజునాథ్ వచ్చాడు, ముందు ఆ దేవుడి గుడిలో కుంకుమ తీసుకురా అంటుంది పార్వతమ్మ. సరే అత్తమ్మ అంటూ వస్తుంది దుర్గా. మంజునాథ్ తెచ్చిన ఆవుకి కాలు కడిగి కుంకుమ బొట్టు పెట్టి గోమాతను ఆహ్వానిస్తారు. దుర్గా, టీ పెట్టు, కొంచెం తలనొప్పిగా ఉంది అంటాడు మంజునాథ్. సరే బావా అని టీ పెట్టి తెస్తుంది. బావా తీసుకో అని ఇచ్చి, బావా, రామూర్తి బాబాయ్ వచ్చాడు, నువ్వు 50,000 అప్పుగా అడిగావంట కదా, పట్టుకొని వచ్చాడు. వాటిని బీరువాలో పెట్టాను. ఇప్పుడు 50,000తో నీకేం అవసరం పడింది అని అడుగుతుంది దుర్గా. టీ తాగుతున్న మంజునాథ్, రామూర్తి మామయ్య వచ్చాడా? అవి సుధా వాళ్ళ ఆయన ఉన్నాడు కదా, మీ అన్నయ్య సురేంద్రకి అవసరం పడ్డాయి, నన్ను సర్ది పెట్టమన్నాడు. ఓహో, అన్నయ్యకా? నేనేమో నీకేమనుకున్నా. ఈ మాట అత్తమ్మకి చెప్పాలి, తను కూడా కంగారు పడింది. మంజునాథ్ ఏనాడు లేనిది అప్పు ఎందుకు వాడుతున్నాడని అంటూ పార్వతమ్మకి విషయం చెబుతుంది దుర్గా. ఆ రాత్రి భోజనాలు తిన్నాక, దుర్గా గదిలోకి రా, నీతో మాట్లాడాలి అంటాడు మంజునాథ్. ఏంటి బావా సీక్రెటా? అదే రా చెబుతాను. వంటగదిలో అన్ని పనులు సర్దుకొని పడక గదిలోకి అడుగు పెడుతుంది దుర్గా. తలుపు గడపెట్టి, ఏంటి బావా అంత తొందర అని వస్తున్న దుర్గకి, ఇదిగో అంటూ నీకు ఇష్టమైన జిలేబీలు. ఓ బావా, జిలేబీలా అంటూ దుర్గ చాలా ఇష్టంగా తింటుంది. బావా, చాలా చాలా థ్యాంక్స్. పొద్దున్న నీకేం కావాలి అని నువ్వు అడిగేసరికి నా మనసులో జిలేబీలు తే బావా అని అందామనుకున్నా, కానీ నీపై నాకున్న కోపం చెప్పనివ్వలేదు. ఇంతలో చిటపటమంటూ చినుకులు పడతాయి. బావా, బయట ఆరవేసిన బట్టలు ఉండిపోయాయి అంటూ గబగబా వెళ్ళి తీస్తుంది. చినుకులు మెల్లగా వర్షంగా కురవసాగాయి. బావా, ఈ వర్షంలో తడవటం నాకు ఎంతో ఇష్టం. బావా, ఒకసారి వర్షంలోకి వెళ్తాను అంటూ వర్షంలో తడుస్తుంది. బావా, నువ్వు రా అంటుంది దుర్గా. నేను వద్దమ్మా, నాకు వర్షం అంటే చాలా భయం. వర్షంలో తడిస్తే ముందు జలుబు చేస్తుంది, తరువాత జ్వరం వస్తుంది, అది తట్టుకోవటం నా వల్ల కాదు అంటాడు మంజునాథ్. బావా, నువ్వు పిరికివాడివి, నాకు ఈ వర్షం అంటే ఎంతో ఇష్టం. వర్షానికి నేనంటే చాలా ఇష్టం కనుక నాకు ఏం జరగదు అని మంజునాథ్ని హేళన చేస్తుంది దుర్గా. చాలు దుర్గా, ఇకరా, అమ్మ చూస్తుంది. బావా, అత్తమ్మ ఎప్పుడు నిద్రపోయింది. బావా, నువ్వు రావచ్చు కదా అని చేయి పెట్టుకొని లాక్కుపోతుంది వర్షంలోకి. అలా కాసేపు వర్షంలో తడుస్తారు. చాలు దుర్గా, ఇక పద అంటూ రూమ్లోకి తీసుకుపోతాడు. బావా, ఎంత బాగుంది కదా వర్షం. బాగుంది, ముందు బట్టలు మార్చుకో అంటూ ఇద్దరు బట్టలు మార్చుకొని కాసేపు కబుర్లు చెప్పుకొని ఆ రాత్రి నిద్రపోతారు. కిటికీ ద్వారా సూర్యుని నుంచి వచ్చిన వెచ్చటి కిరణాలతో తెల్లవారింది అని దుర్గా లేచి చూస్తే
తెల్లగా తెల్లవారి 7 గంటలు అవుతూ ఉంది. పైగా దుర్గకి జలుబు చేసి హచ్ అని తుమ్ములు తుమ్ముతుంది. ఆ శబ్దానికి మంజునాథ్ నిద్రలేచి చూస్తే దుర్గ తుమ్ముతుంది. ఏంటి దుర్గా, రోజు టీతో నిద్రలేపే నువ్వు తుమ్ములతో ఈరోజు నిద్రలేపావు. రాత్రి ఏంటి నా దగ్గర బడాయి వదిలావు? ఈ వర్షానికి నేనంటే ఇష్టం అని నాకేం చెయ్యదని అన్నావు. ఇప్పుడేంటిలా? చాలే బావా, ఏదో నువ్వు నన్ను వర్షంలోకి తడనివ్వవని అలా అన్నా. ఏంటో ఒళ్ళంతా నొప్పులుగా జలుబుగా కాస్త జ్వరంగా ఉంది. ఏది అంటూ తలపై చెయ్యి వేస్తాడు మంజునాథ్. దుర్గా, జ్వరం వచ్చినట్టుంది, నేను షాపుకు పోయి మందు బిళ్ళలు తెస్తాను అని లేచి కాళ్ళ కృత్యాలు తీసుకుని షాపుకు వెళ్ళటానికి రెడీ అవుతాడు. ఇంతలో ఫోన్ వస్తుంది. అమ్మా, నాకు అర్జెంటుగా పని పడింది. దుర్గకి జ్వరంగా ఉంది. షాప్కు వెళ్ళి మందు బిళ్ళలు తెచ్చి దుర్గకి ఇవ్వు అని చెప్తాడు. బావా, ఏంటి అర్జెంట్ పని? దుర్గా, వచ్చి చెబుతానులే అని తొందరపడుతూ వెళ్తాడు. దుర్గా పార్వతమ్మ తెచ్చిన మందు బిళ్ళలు వేసుకుని నిద్రపోతుంది. మంజునాథ్ మరలా మధ్యాహ్న వేళకి ఇంటికి చేరుకుంటాడు. అమ్మా అమ్మా అంటూ పార్వతమ్మని పిలుస్తాడు. ఏంటి మంజునాథ్, ఎక్కడికి వెళ్ళావు? అమ్మా, ముందు ఈ స్వీట్ తిను అంటాడు. నేను ఎంతో సంతోషంగా ఉన్నా. ఎందుకు మంజునాథ్? మన సుధ తల్లి కాబోతుంది. విన్న పార్వతమ్మ, మంజునాథ్ మంచి శుభవార్త చెప్పావు. ఈ శుభవార్త ఎప్పుడు వింటానో అని ఇన్నాళ్ళుగా ఎదురు చూస్తున్నాను. ఆ దేవుడు ఇన్నాళ్ళకు నా కోరికను తీర్చాడు. అలాగే దుర్గ కడుపు పండితే ఇక నేను హాయిగా మనవళ్ళతో మనవరాళ్ళతో ఆడుకుంటూ వాళ్ళని చూసుకుంటూ ఉంటా అంటుంది పార్వతమ్మ. అమ్మ, దుర్గ ఎక్కడ ఉంది అంటాడు మంజునాథ్. గదిలో మందు బిళ్ళలు వేసుకుని పడుకుంది. బహుశా చాలాసేపు అయ్యింది, నిద్ర లేచి ఉంటుంది, వెళ్ళి చూడు దుర్గా అంటూ గదిలోకి వెళ్తాడు మంజునాథ్. లేచి కూర్చున్న దుర్గతో నీకు ఒక శుభవార్త అంటాడు. దుర్గా మౌనంగా ఉంటుంది. దుర్గా, నా మాట విన్నావా? నేను శుభవార్త అంటున్నా. నీ శుభవార్త వినటానికి ఇక్కడ ఎవరూ సిద్ధంగా లేరు అని కోపంగా అంటుంది దుర్గా. కోపమా నాపై? ఎందుకు అంటాడు మంజునాథ్. ఉండదా? నాకు జ్వరంతో లెగలేని స్థితిలో ఉంటే నువ్వు ట్యాబ్లెట్స్ తేకుండా అత్తమ్మకి తెమ్మన్నావు. కనీసం నువ్వు ఎక్కడికి వెళ్తున్నానని ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళావు. ఇంతవరకు ఒక ఫోన్ కూడా చెయ్యలేదు అంటుంది దుర్గా. నన్ను క్షమించు. మీ అన్నయ్య సురేంద్ర ఫోన్ చేశాడు. అర్జెంటుగా నాకు పని పడింది, నేను పట్టణానికి వెళ్ళాలి. ఇక్కడ సుధ కళ్ళు తిరిగి పడిపోయింది. నువ్వు వచ్చి హాస్పిటల్కు తీసుకుని వెళ్ళు అన్నాడు. దాంతో సుధాకి ఏం జరిగిందో అని కంగారుతో అలా వెళ్ళాల్సి వచ్చింది. ఆ విషయం నీకు చెబితే మీరు కంగారు పడతారని చెప్పలేదు. సుధాకి అలా జరిగేసరికి నాకు కాళ్ళు చేతులు ఆగలేదు. అక్కడికి వెళ్ళి సుధాని హాస్పిటల్కు తీసుకొని పరీక్షలు చేయించా. అప్పుడే డాక్టర్ గారు చెప్పారు సుధా గర్భవతి అని. ఆ నిమిషం నాకు ఎంతో సంతోషంగా అనిపించింది. ఆ సంతోషంలో నాకు కన్నీళ్ళు వచ్చేశాయి. సుధా ప్రెగ్నెంటా అని లేచి నిల్చుంటుంది దుర్గా. అవును దుర్గా, చూసావా నువ్వు ఎంతో సంతోషిస్తున్నావో. అయినా నీతో నేను మాట్లాడను బావా. ఇంత శుభవార్త చెబితే మాట్లాడవా? సరే, నువ్వు నాతో మాట్లాడాలంటే నేనేం చేయాలో చెప్పు అంటాడు మంజునాథ్. చెబుతా విను. నాకు ఈ జ్వరం తగ్గినంత వరకు నాతోనే నా పక్కనే ఉండాలి అంటుంది దుర్గా. అంతేనా? ఉంటాను అని ఒప్పుకుంటాడు మంజునాథ్. మంజునాథ్ దుర్గకి చేసిన సేవల వలన 2 రోజుల్లోనే దుర్గకి జ్వరం తగ్గిపోతుంది. ఒరే మంజునాథ్, ఒకసారి సుధాని చూడాలని ఉంది, నన్ను సుధా దగ్గర తీసుకుని వెళ్ళు అంటుంది పార్వతమ్మ. బావా, నాకు కూడా సుధాని చూడాలని ఉంది అంటుంది దుర్గా. అందరూ కలిసి సుధా దగ్గరికి వెళ్తారు. వెళ్ళే దారి మధ్యలో సుధా కోసం పళ్ళు స్వీట్స్ కొనుక్కొని తీసుకుని వెళ్తారు.
వాళ్ళని చూడగానే సుధా ఎంతో ఆనందపడుతుంది. అమ్మ బాగున్నావా, రండి అంటూ లోపలికి ఆహ్వానిస్తుంది. కూర్చోండి అని టీ కాఫీలు మర్యాదలు చేస్తుంది. అమ్మ సుధా, ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది తల్లి అంటుంది పార్వతమ్మ. అమ్మ, ఆ రోజు వంటగదిలో వంట పనిలో ఉన్న ఏదో నాకు తెలియకుండానే నాలో ఏదో జరుగుతుందని అంతా మైకం కమ్మేసినట్టు అనిపించి కింద పడిపోయా. ఆ తరువాత చూస్తే హాస్పిటల్లో ఉన్న మా ఆయన పని ఉందని పట్టణానికి వెళ్ళాడు అని బాధగా అంటూ, ఆ సమయానికి అన్నయ్యని అక్కడ చూడగానే నాకు ధైర్యం వచ్చింది. డాక్టర్ నన్ను చెక్ చేసి గర్భవతి అని చెప్పారు. నాకైతే ఆ శుభవార్త విన్నాక ఎంతో సంతోషంగా అనిపించింది. ఇప్పుడు అంతా బాగానే ఉందమ్మా అంటుంది సుధా. అన్నయ్య అయితే హాస్పిటల్లో అందరికీ స్వీట్స్ పంచాడు. అది నాకు మంచిగా అనిపించింది. సుధా, కంగ్రాచులేషన్స్ అంటుంది దుర్గా. దానికి థ్యాంక్ యూ దుర్గా అంటుంది సుధా. సుధా, ఇన్నాళ్ళకి నా చేతిలో మనవడినో మనవరాలను పెడుతున్నావు, చాలా సంతోషంగా ఉంది. అంతేకాదమ్మా, నువ్వు మాతో పాటుగా రావాలి. ఇక్కడ ఒకదానివి ఏ పని చేసుకోలేవు, మాతో వస్తే బాగుంటుంది అంటుంది పార్వతమ్మ. అమ్మ, మా ఆయన బయటికి వెళ్ళారు, ఈరోజు రాలేను, 2 రోజులు చూసుకొని డాక్టర్ చెకప్ కూడా ఉంది కదా, అది చూసుకొని వస్తానులే అంటుంది సుధా. సరేనమ్మా, నిన్ను చూసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది, ఇక వెళ్ళొస్తాను, అల్లుడిని అడిగానని చెప్పు అని బయలుదేరుతారు. వెళ్ళొస్తాము సుధా అని చెప్పి ఇంటికి చేరుకుంటారు. ఆ రాత్రి దుర్గా, నాకు చెప్పలేనంత ఆనందంగా ఉంది తెలుసా, ఇన్నాళ్లకు నా కోరిక తీరుతుంది. సుధా నాకు మేనకోడలో మేనల్లుడినో ఇస్తుంది. సుధా జీవితం అలానే సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది బావా. ఈ శుభ సందర్భంలో నా కోరిక కూడా తీర్చే బావా అని దుర్గా అంటుంది. ఏంటది అంటాడు మంజునాథ్. అదే బావా, మనకి పిల్లలు అని సిగ్గుతో చెబుతుంది. దానికి మంజునాథ్, దుర్గా, మరి కొన్ని రోజులు ఎదురు చూద్దాం, సుధాకి సుఖంగా ప్రసవం జరిగే వరకు. బావా, మొన్నటి వరకు సుధా గర్భవతి అవ్వాలని, ఇప్పుడు పిల్లలు పుట్టే వరకు అంటున్నావు. ఏంటి బావా, నా సహనాన్ని పరీక్షిస్తున్నావు? అసలే మా అమ్మ వాళ్ళు నా ప్రాణాలు తోడేస్తున్నారు. మీతో పెళ్ళైన వాళ్ళందరూ పిల్ల పాపలతో సంతోషంగా ఉన్నారు, కానీ మీకు ఇంకా పిల్లలు లేరు. మా చేతుల్లో ఎప్పుడో మనవడినో మనవరాలని పెడతారు అంటున్నారు. మా అమ్మ అయితే ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి పరీక్షలు చేస్తాను రా అమ్మా అని అంటుంది. నువ్వు ఇలా చేస్తే వాళ్ళకి నేనేం సమాధానం చెప్పాలి అంటుంది దుర్గా. కొన్ని రోజులే కదా, నా బంగారము కదా, నా తల్లివి కదా, నువ్వే నా మనసుని అర్థం చేసుకోకపోతే మరి ఎవరు అర్థం చేసుకుంటారు చెప్పు అని మంజునాథ్ బతిమాలి బామాలి దుర్గని ఒప్పిస్తాడు. మంజునాథ్ గీసిన గీతను ఎప్పుడు చెరిపేస్తాడో అని ఎదురు చూస్తుంది దుర్గా. మంజునాథ్ మాత్రం సుధా గురించి ఆలోచిస్తాడు. అలా సుధాకి 7 నెలలు నిండుతాయి. మంజునాథ్, సుధాకి శ్రీమంతం జరిపిద్దాంరా అంటుంది పార్వతమ్మ. అలాగేనమ్మా, మన ఇంటికి తీసుకుని వచ్చి జరిపిద్దాం అంటాడు. అది కాదురా, మనమే అక్కడికి వెళ్ళి జరిపించి మన ఇంటికి ప్రసవానానికి తీసుకుని రావాలి, దానికి కావలసిన ఏర్పాట్లు చూడు అంటుంది పార్వతమ్మ. సరేనమ్మా, నువ్వు ఎలా అంటే అలానే అంటాడు మంజునాథ్. అప్పటి నుంచి మంజునాథ్ సుధా శ్రీమంతం పనులలో బిజీగా ఉంటాడు. అంతేకాదు, సుధా కోసం బంగారపు గాజులు కూడా తీసుకుంటాడు. వాటిని అమ్మ చూడమ్మా, సుధా కోసం తీసుకున్నా అంటాడు మంజునాథ్. బంగారపు గాజులా, ఇప్పుడెందుకురా ఇదంతా అంటుంది పార్వతమ్మ. అమ్మా, ఇదంతా నేను చూసుకుంటాను అంటాడు. బంగారపు గాజులను చూసిన దుర్గా, ఏంటి బావా బంగారపు గాజులా, వీటికి చాలా డబ్బులు అవుతాయి కదా,
మరి డబ్బులు ఎక్కడివి అంటుంది. నా స్నేహితుడు ఒకడు అప్పుగా ఇచ్చాడు అంటాడు మంజునాథ్. అప్పు చేసి కొన్నావా? నీకేమైనా పిచ్చా? ఆ అప్పు ఎలా తీరుస్తావు? మొన్ననే కదా రామూర్తి బాబాయ్ దగ్గర 50,000 తెచ్చావు. అవి తీర్చకముందే మళ్ళీ అప్పు తెచ్చావు. దుర్గా, రామూర్తి బాబాయ్ 50,000 సురేంద్ర బావ ఇచ్చుకుంటాడు అంటాడు మంజునాథ్. అన్నయ్య ఇవ్వకపోతే నువ్వే ఇవ్వాలిగా. అన్నీ నీ నెత్తిపై వేసుకుంటావు. చెల్లెలిపై ఇష్టం ఉండొచ్చు, ఎందుకంటే తోడ పుట్టింది కనుక. కానీ ఆ ఇష్టం అతిగా మారి నిన్ను ఇబ్బందిలో పడేయకుండా చూసుకో. ఇప్పుడేమైంది దుర్గా? ఎలానో వరి పంట చేతికొచ్చింది. దాన్ని అమ్మితే డబ్బులు వస్తాయి. దాంతో అప్పు తీరుతుంది. ఓహో, నువ్వు కొనమన్నావు కదా గాజులు. నేను కొనలేదని మనసులో పెట్టుకొని ఇలా అంటున్నావు. అది కాదు బావా, నేను అంటున్నది సుధా బాధ్యత ఈ శ్రీమంతంతో ఆగిపోదు. శ్రీమంతం చేసి తీసుకుని వచ్చి సుధా ఆలనా పాలన చూసుకోవాలి. తరువాత ప్రసవంకి పిల్లలు పుట్టాక వాళ్ళకి బారసాలు చేయించాలి. వాటికి పెద్ద మొత్తమే డబ్బులు అవుతాయి. దానికి చెబుతున్నా. అంతేకాని నువ్వు గాజులు కొనలేదని కాదు. ఇక నీ ఇష్టం. దాంతో మంజునాథ్ తలదించుకున్నాడు. అలా 2 రోజుల తరువాత సుధా శ్రీమంతం వేడుకలుగా బంధువులతో కుటుంబ సమేతంగా వెళ్తారు. సుధా శ్రీమంతంలో ముందుగా మంజునాథ్ తను తెచ్చిన బంగారపు గాజులను తొడుగుతాడు. తరువాత దుర్గా మట్టి గాజులను తొడగటానికి సుధా దగ్గరికి వస్తుంది. ఇంతలో సుధా అత్త తరపున వాళ్ళు, అమ్మ నీకు పిల్లలు లేరు కదా, పక్కకు జరుగు. ముత్తైదువులు ఆ గాజులు తొడిగితే సుధాకి మంచి జరుగుతుంది అని అంటారు. దాంతో దుర్గా మూలకు వెళ్ళి ఎంతో బాధపడుతుంది. కళ్ళ నుండి కన్నీళ్ళు కూడా వస్తాయి. సుధా మాత్రం దుర్గా దగ్గరికి వెళ్ళి వాళ్ళకి బుద్ధి వచ్చేట్టుగా గాజులు వేయించుకుంటుంది. దుర్గా, వాళ్ళు అలా అన్నందుకు నన్ను క్షమించు. అలా అంటారని నేను ఊహించలేకపోయాను. అందరికన్నా మా పుట్టింటి వాళ్ళు తొడిగిన గాజులే నాకు ముఖ్యం. అలా సుధా శ్రీమంతం జరిగి సుధాని పుట్టింటికి తీసుకుని వస్తారు. మంజునాథ్ చెల్లెలు వచ్చిందని ఆనందంతో మునిగిపోతాడు. అనుక్షణం సుధా అంటూ ఉంటాడు. కానీ దుర్గా మనసులో బాధని అర్థం చేసుకోలేకపోతాడు. సుధా వచ్చిందనే తమ గదిని సుధాకి ఇచ్చేస్తాడు మంజునాథ్. దాంతో దుర్గా మంజునాథులు హాల్లో పడుకుంటారు. చెప్పాలంటే వాళ్ళ మధ్య దూరం పెరుగుతుందని అనుకోవచ్చు. బావ అనే పిలుపుకు మనిషికి దూరం అవుతున్నాననే అప్పుడు అర్థం అవ్వలేదు దుర్గకి. సుధాకి కావలసినవన్నీ సమకూరుస్తూ టైంకి డాక్టర్ చెకప్ చేయిస్తూ ప్రేమగా చూసుకుంటాడు మంజునాథ్. దుర్గ కూడా సుధాని ప్రేమగా బాధ్యతగా చూసుకుంటుంది. అలా ఒకరోజు సుధాకి ఇష్టమైన పెరుగు వడలు చేస్తుంది దుర్గ. వంటగదిలోకి వచ్చిన సుధా, ఏం చేస్తున్నావు దుర్గా అంటుంది. నీకిష్టమైన పెరుగు వడలు చేస్తున్నా. అవునా అంటూ సుధా పెరుగు వడలను ఇష్టంగా తింటుంది. దుర్గా, నువ్వు మా అత్త కూతురుగా పుట్టి నా క్లాస్మేట్గా అయ్యి మా అన్నయ్యకి భార్యగా నా వదినగా వచ్చి ఇప్పుడు మా అమ్మ చేసినట్టుగా పెరుగు వడలను రుచిగా చేశావు. నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలి అంటుంది సుధా. థ్యాంక్స్ ఎందుకు సుధా, పైగా ఈ పెరుగు వడలు చేయటం అత్తమ్మ దగ్గర నేర్చుకున్నా. ఇంతలో మంజునాథ్ వచ్చి, సుధా ఏం చేస్తున్నావు? అన్నయ్య వచ్చావా? ఇదిగో ఈ పెరుగు వడలు తిను, దుర్గ చేసింది చాలా రుచిగా ఉన్నాయి అంటుంది సుధా. తినకుండానే చెప్పేస్తా, దుర్గ పెరుగు వడలు బాగా చేస్తుందని, అచ్చం అమ్మలా అంటాడు మంజునాథ్. దుర్గ మాత్రం సుధాకి ఇష్టమైన వడలు చేసి పెట్టినందుకు ఎంతో సంతోషంగా ఉంటుంది. అలా మరుసటి రోజున సుధా ఎప్పటిలాగానే
వంటగదిలోకి మంచినీళ్ళు తాగటానికి వెళ్తుంది. గిన్నెలో ఉన్న 2 పెరుగు వడలను చూసింది సుధా. దాంతో అవి నిన్నటివి అని మరిచిపోయి మనసుని ఆపుకోలేక తింటుంది. అవి తిన్న తరువాత వడలు నిన్నటి కావటం వలన పుల్లగా తయారయ్యి సుధకి అరుగుదలకి రాలేక కడుపులో ఇబ్బంది కలిగించాయి. పొలం నుంచి వచ్చిన మంజునాథ్, ఆకలిగా ఉంది దుర్గా, అన్నం వడ్డించు అంటాడు. ఇదిగో బావ వస్తున్నా అంటుంది దుర్గా. దుర్గా, సుధ ఎక్కడ ఉంది? కనిపించలేదు. గదిలో ఉంది బావా. గదిలోనా? ఇంకా నిద్ర లేవలేదా? ఉండు, చూసి వస్తాను అని గదిలోకి వెళ్తాడు. సుధా అని పిలుస్తాడు. సుధా గదిలో మంచంపై ఇబ్బంది పడుతుంది. సుధా, ఏం చేస్తున్నావు? తిన్నావా? తిన్నా అన్నయ్య అని తడబడుతూ చెప్తుంది. సుధా, ఏమైంది అలా ఉన్నావు? ఏం లేదన్నయ్యా. ఏదో ఉంది చెప్పు. పెరుగు వడలు తిన్నా, అప్పటి నుంచి కడుపు అంతా నొప్పిగా ఉంది అంటుంది సుధా. పెరుగు వడల అంటే నిన్నటివి కదా, అవెందుకు తిన్నావు? దుర్గా పెట్టిందా? కాదన్నయ్యా అన్న సుధా మాట పట్టించుకోకుండా మంజునాథ్ వంటగదిలో ఉన్న దుర్గా దగ్గరికి వెళ్తాడు. దుర్గా, సుధాకి ఆ పెరుగు వడలు ఎందుకు పెట్టావు? అవి నిన్నటివని తెలిసినా తనకెందుకు పెట్టావు? లేదు బావా, నేను పెట్టలేదు. నాకు తెలుసు, నువ్వే పెట్టావు. తనకి కడుపులో నొప్పిగా ఉందంట. నువ్వేదో మనసులో పెట్టుకొని చేశావు అంటాడు మంజునాథ్. నేనేదో మనసులో పెట్టుకొని ఎందుకు చేస్తాను? నీకు పిచ్చా బావా? నోటికి ఏదొస్తే అదే మాట్లాడుతావు అంటుంది దుర్గా. నేను చెప్పింది నిజమే. సుధాని నేను ప్రేమగా చూడటం, బంగారుపు గాజులు కొనటం, అలాగే పిల్లలు అప్పుడే వద్దన్నానని ఇవన్నీ మనసులో పెట్టుకున్నావు అంటూ దుర్గ మనసుని గాయపరిచి సుధాని హాస్పిటల్కు తీసుకొని కంగారు పడుతూ వెళ్తాడు. మంజునాథ్ అన్న మాటలకి దుర్గ ఎంతో బాధపడి తను పుట్టింటికి బ్యాగ్ సర్దుకుని వెళ్ళిపోతుంది. కొంత సమయం తరువాత హాస్పిటల్ నుంచి మంజునాథ్ సుధలు వస్తారు. సుధా, ఇప్పుడు ఎలా ఉంది? డాక్టర్ గారు ఏమన్నారు అంటుంది పార్వతమ్మ. పుల్లటివి తినటం వలన అరగక కడుపు నొప్పి వచ్చిందన్నారు. దానికి కొన్ని మందులు ఇచ్చారు. ఒక ఇంజెక్షన్ కూడా చేశారు. ఇప్పుడు బాగానే ఉందమ్మా. ఒరే మంజునాథ్, నువ్వు దుర్గని ఏమన్నావో పుట్టింటికి వెళ్ళిపోయింది అంటుంది పార్వతమ్మ. అన్నయ్య, వంటగదిలోకి మంచినీళ్ళ కోసం వెళ్ళాను. ఉన్న గారెలను చూసి మనసు ఆపుకోలేక తిన్నా. ఆ సమయంలో దుర్గ అక్కడ లేదు. తన తప్పేమీ లేదు. ప్లీజ్ నువ్వు వెళ్ళి దుర్గని తీసుకునిరా. నాకు తెలుసు, నాకు అలా జరగటం నువ్వు చూడలేకపోయావని అంటుంది సుధా. అవునమ్మా, నీకు చిన్న గాయం తగిలినా నేను చూడలేను. కానీ దుర్గ ఆ పెరుగు గారెలను బయట పడేయకుండా ఎందుకు ఇంకా దాచింది అంటాడు మంజునాథ్. అయినా దానికేం తెలుసు నేను వచ్చి తింటానని? ముందు నువ్వు మాటలు ఆపి వెళ్ళు అని సుధా. దాంతో మంజునాథ్ దుర్గ పుట్టింటికి వెళ్తాడు. గుమ్మంలో మంజునాథ్ని చూసిన దుర్గ తల్లి, రా అల్లుడు అంటూ దుర్గా అల్లుడు వచ్చాడు అని దుర్గని పిలుస్తుంది. అత్తయ్య, ఎక్కడ ఉంది దుర్గా అంటాడు. గదిలో ఉంది, వెళ్ళు మంజునాథ్ అంటుంది దుర్గ తల్లి. దాంతో మంజునాథ్ గదిలోకి వెళ్తాడు. దుర్గా మాత్రం చాలా కోపంగా ఉంటుంది. దుర్గా అంటూ మంజునాథ్ దుర్గ పక్కనే కూర్చుని, దుర్గా, జరిగిన దానికి నన్ను క్షమించు. చెప్పాలంటే నేను నిన్ను అలా అనకూడదు, కానీ సుధా అలా బాధపడేసరికి నేను తట్టుకోలేక ఆ కంగారులో అలా అనేశాను. దయచేసి నన్ను క్షమించు దుర్గా అని దీనంగా ప్రాధేయపడతాడు. నేను నిన్ను క్షమించలేను బావా. నిన్ను క్షమించే పెద్ద మనసు నాకు లేదు. మీ చెల్లెలు బాధపడుతుందని నాకు బాధ కలిగించే మాటలు అన్నావా? మరి నేను ఎంత బాధపడతానో నువ్వు ఆలోచించవా?
నాకు మనసుంది. ఎంతసేపు చెల్లి చెల్లి అంటూ ఉంటావు? చెల్లి ఆనందంగా ఉందా? ఏం చేస్తుంది? ఎలా ఉంది అంటూ చెల్లి జపం చేస్తున్నావు. మరి నా సంగతేంటి? నువ్వే కావాలని, నీకు చదువు లేకపోయినా మా అమ్మ వాళ్ళు నా కోసం చదువు ఉద్యోగం ఉన్న సంబంధం తెచ్చినా ఆ సంబంధం వద్దనుకుని నువ్వే కావాలని పట్టుపట్టి పెళ్లి చేసుకున్నా. పెళ్ళైన మొదటి రాత్రే ఎన్నో ఆశలతో అడుగుపెట్టిన నాతో ఏమన్నావు? మా చెల్లెలికి పెళ్ళైన సంవత్సరం కావచ్చింది, దయచేసి తనకి పిల్లలు పుట్టాకే మనం కందాం అన్నావు. నీపై ఇష్టంతో నీ ఇష్టమే నా ఇష్టంగా అనుకున్న నాకు ఊరికే సరదాగా బంగారపు గాజులు అడిగాను. అది మనసులో పెట్టుకున్నావు. సుధాకి బంగారపు గాజులు కొన్నావు, అది అప్పు చేసి. అప్పు చేసి ఎందుకు బావా నువ్వు ఇబ్బంది పడతావు అన్న ఒక్క మాటకే ఆ రోజు ఏమన్నావు? నాకు గాజులు కొనలేదు, నేను మనసులో పెట్టుకున్నానని. సుధా శ్రీమంతంలో జరిగిన దాని గురించి నేను ఎంత బాధపడుతున్నా ఒక్కరోజైనా అడిగావా? అడగలేదు. పోనీలే అని నీపై ప్రేమతో అన్నీ మరిచిపోయి నేనుంటే నువ్వు మళ్ళీ నిన్న ఎన్నో అన్నావు. అవన్నీ తట్టుకోవటం నా వల్ల కాదు. నాకు మనసుంది, అది దెబ్బతిన్నది. నేను నీతో రాలేను. ఇంతవరకు జరిగింది చాలు. నేను చెబుతున్నా, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని మంజునాథ్కి దండం పెడుతుంది దుర్గా. దాంతో మంజునాథ్ తలదించుకుని వెళ్ళిపోతాడు. దుర్గా అల్లుడు భోజనం చేయకుండా వెళ్ళిపోతున్నాడు అంటుంది దుర్గ తల్లి. అమ్మ అర్జెంటు పని పడింది, అందుకే వెళ్ళిపోయాడు అంటుంది దుర్గా. ఇంటికి వచ్చిన మంజునాథ్ని పార్వతమ్మ సుధా ఏదిరా దుర్గా అని అడుగుతారు. దానికి మౌనమే సమాధానంగా చెప్పి వెళ్ళిపోతాడు. వీడి ముఖం చూస్తే వీళ్ళ మధ్య పెద్ద గొడవే జరిగినట్టు ఉంది. దుర్గ ఎలా వస్తుంది అంటుంది సుధా. వాడితో నేను మాట్లాడుతానులే అని అంటుంది పార్వతమ్మ. అలా 10 రోజులు గడుస్తాయి. ఒకరోజు మంజునాథ్ తల్లి పార్వతమ్మ దుర్గా దగ్గరికి వస్తుంది. వియ్యంకురాలు మర్యాదతో గౌరవించి పలకరింపుగా పానీయాలు ఇస్తుంది. అమ్మ దుర్గా నీతో మాట్లాడాలి, అలా గదిలోకి పదమ్మ అంటుంది. ఏంటమ్మా నీకు మంజునాథ్కి మధ్య మనస్పర్ధనలు? అవేంటో నాకు తెలియదు, కానీ వాటి వల్ల తను కుంగిపోతున్నాడు, ఎవరికీ చెప్పుకోలేకపోతున్నాడు. నాకు తెలుసు తనకి చెల్లంటే ప్రాణమని. దానివల్ల నువ్వు ఇబ్బంది పడుతున్నావా? నీకు ఒక విషయం చెప్పనా? ఏ మగవారి జీవితంలోనైనా చెల్లి స్థానం చెల్లిదే, భార్య స్థానం భార్యదే. పాపమమ్మవాడు వాళ్ళ నాన్న బతికున్నప్పుడు తన స్నేహితుడికి ఇచ్చిన మాట కోసం అబ్బాయి మంచివాడో లేదో అని తెలుసుకోకుండా సురేంద్రతో సుధాకి పెళ్లి చేశాడు. పెళ్ళయ్యాక తెలిసింది అబ్బాయి జులాయిగా తిరిగేవాడని. అది తెలిసిన మీ మామయ్య గుండుపోటుకు గురై చనిపోయాడు. అప్పటి నుంచి మంజునాథ్ సుధా జీవితం ఇలా అయిపోయిందని బాధపడుతూ తన కళ్ళ నుంచి కన్నీళ్లు రాకుండా చూసుకుంటున్నాడు. భర్త నుంచి దొరకని ప్రేమ అనురాగం వల్ల సుధా ఎక్కడ బాధపడుతూ ఏమైపోతుందో అని అనుక్షణం కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. మంజునాథ్ చెల్లెలపై చూపించే ప్రేమ కనిపిస్తుంది, కానీ దాని వెనకున్న కంటతడి కనిపించలేదు. ఈ విషయం నలుగురికి తెలిస్తే ఏమనుకుంటారని తన గుండెల్లో దాచుకుంటూ మోస్తున్నాడు. కానీ తను నిన్ను ఏమన్నాడో నాకు తెలియదు, కానీ వాడి తరపున నేను నిన్ను క్షమాపణలు అడుగుతున్నా. వాడిని క్షమించమ్మా అంటుంది పార్వతమ్మ. అత్తమ్మ దయచేసి అలా అనకండి. ఇన్నాళ్ళు బావంటే ఏమో అనుకున్నా, కానీ ఇంత బాధను మోస్తున్నాడని అనుకోలేదు. తప్పు చేశా అత్తమ్మ, ఆ తప్పుని సరిదిద్దుకుంటా. ఈరోజు శుక్రవారం కదా, పుట్టింటి నుంచి ఏ ఆడపిల్ల రాకూడదు అంటారు కదా. మీరు వెళ్ళండి, రేపు వస్తాను అని చెప్పింది దుర్గా. మనసులో
మీరు వెళ్ళండి అత్తమ్మ, నాకు చిన్న పని ఉంది అంటూ దుర్గా సురేంద్రను కలుస్తుంది. అన్నయ్య ఎలా ఉన్నావు అని పలకరిస్తుంది. బాగున్నాను చెల్లమ్మ అంటాడు సురేంద్ర. అన్నయ్య సుధ ఎలా ఉంది అని అడగవా అని అంటుంది దుర్గా. దాంతో సురేంద్ర తడబడుతూ సుధ ఎలా ఉంది అని తలదించుకుని అడుగుతాడు. ఏమన్నయ్య అలా నెమ్మదిగా నీ భార్య గురించి అడుగుతున్నావు? కనీసం ఫోన్ చేశావా? లేదు కదా. తను మాత్రం పిచ్చిది, నీ వారసుడిని కడుపులో మోస్తుంది. అంతేకాదు, నువ్వు తనని ఎంత దూరం పెట్టినా ఒక్కరోజైనా పుట్టింటికి వచ్చి చెప్పుకుందా? నువ్వు ఎంత కష్టపెట్టినా నీ వెంటే ఉంది, నిన్ను చూసుకుంటుంది. అన్నయ్య నీ సమస్య ఏంటి చెప్పు అని నిలదీస్తుంది సురేంద్రని దుర్గా. దాంతో నోరు విప్పుతాడు సురేంద్ర. మా నాన్న తన స్నేహం కోసం సుధాతో నా పెళ్లి జరిపించాడు, కానీ నా మనసులో వేరే అమ్మాయి ఉందని గ్రహించలేదు. నేను మహాలక్ష్మి అనే అమ్మాయిని ప్రేమించాను. మా నాన్న నా ప్రేమను అర్థం చేసుకోలేదు. నా పెళ్లి సుధాతో జరిపించటం మహాలక్ష్మి తట్టుకోలేకపోయింది. వాళ్ళ ఇంటి వాళ్ళు తమ బావతో పెళ్లి జరిపించారు. పెళ్ళైన 3 నెలలకే మహాలక్ష్మి భర్త రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయాడు. నాకు ఇష్టం లేని పెళ్లి జరిగింది. తన జీవితం నాశనమైపోయింది. అందుకే అప్పుడప్పుడు మహాలక్ష్మిని చూడటానికి వెళ్తుండేవాడిని. కానీ సుధా నాపై చూపించిన ప్రేమను చూసి మహాలక్ష్మిని మరిచిపోయి తనని నేను ప్రేమించటం మొదలుపెట్టాను. కానీ తను అర్థం చేసుకోలేకపోతుంది. చూడన్నయ్య, ఏ ఆడదైనా తన భర్త జీవితంలో మరో ఆడది ఉందంటే తట్టుకోలేదు. ముందు నువ్వు సుధాతో కూర్చుని మాట్లాడి తనపై నీకున్న ప్రేమని తెలియచేయు. అంతేకాని సమస్య నుంచి దూరంగా పారిపోవద్దు అని దుర్గా సురేంద్ర కళ్ళను తెరిపిస్తుంది. దాంతో సురేంద్ర సుధా దగ్గరికి వెళ్ళి మొత్తం చెప్పి మహాలక్ష్మి జీవితం నాశనం అయ్యిందనే జాలి తప్ప మా ఇద్దరి మధ్య ఏం లేదు అని అర్థమయ్యేట్టుగా చెబుతాడు. చూడండి, ఇది మీకు మరొక అవకాశం ఇస్తున్నా అని క్షమిస్తుంది సుధా. సురేంద్ర సుధకి మధ్య ఉన్న మనస్పర్ధనలు తొలగినందుకు మంజునాథ్ సంతోషంగా ఉన్న దుర్గా లేదన్న దిగులు ఏదో మూల కనిపిస్తుంది. సురేంద్ర మంజునాథ్ దుర్గ గురించి తెలుసుకుని మంజునాథ్తో మాట్లాడుతాడు. చూడు బావా, దుర్గా మంచి మనసు కలిగిన మనిషి. నువ్వంటే తనకి ప్రాణం. మీ మధ్య ఏం సమస్య ఉన్నాయో నాకు తెలియదు, కానీ నువ్వు ఇక్కడ, దుర్గేమో అక్కడ ఉండటం మేము చూడలేకపోతున్నాం. దయచేసి దుర్గా దగ్గరికి వెళ్ళి నీ మనసులో ఉన్న చెప్పలేనంత ప్రేమని తనకు తెలియచేయు. అవసరమైతే భార్య కాళ్ళు పట్టుకున్నా తప్పులేదు. ఏదో విధంగా దుర్గని క్షమించమని అడిగి తీసుకురా. ఈసారి తప్పకుండా వస్తుంది. వెళ్ళు బావా అని బయలుదేరిస్తాడు. మంజునాథ్ కూడా ధైర్యం చేసి వెళ్తాడు. దుర్గా, నా వైపు చూడు. నువ్వు లేకుండా నాకు ఒక్క క్షణం కూడా గడవటం లేదు. నువ్వు లేని ఇన్ని రోజులు నిన్ను పిచ్చివాడిలా ఉన్నాను. నన్ను క్షమించు. ఏదో తెలిసి తెలియక చేసిన తప్పులను మన్నించు. నీ కాళ్ళు పట్టుకోనా అని అంటాడు మంజునాథ్. బావా వద్దు అంటుంది. నువ్వు కూడా నన్ను క్షమించు. సుధా విషయంలో, సుధా గురించి అంత భారాన్ని మోస్తున్నావని ఊహించలేదు. అంతా నాకు అత్తమ్మ చెప్పింది అంటుంది దుర్గా. పిచ్చిదానా, నిన్ను నేను క్షమించడమేంటి? నువ్వు నా ప్రాణం అని ఇద్దరూ హద్దుకుంటారు. ఇంతలో ఫోన్ వస్తుంది. బావా, నీకు మేనల్లుడు పుట్టాడు అంటాడు సురేంద్ర. దాంతో మంజునాథ్ సంతోషం పట్టలేక, దుర్గా నాకు మేనల్లుడు పుట్టాడు అని దుర్గని ఎత్తుకుని గాల్లో తిప్పుతాడు. బావా చాలు, నాకు కళ్ళు తిరుగుతున్నాయి అంటుంది దుర్గా. అలా
వాళ్ళిద్దరి మధ్య ఉన్న మనస్పర్ధనలు తొలగి చాలా సంతోషంగా ఉంటారు. ఇటువైపు సురేంద్ర సుధల మధ్య దూరం తగ్గి పుట్టిన బిడ్డతో తన జీవితాన్ని గడుపుతారు. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చిందని అనుకుంటున్నా. దయచేసి ఈ కథపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ ద్వారా చిన్న కామెంట్ చేయండి. ప్లీజ్ వాచ్ మై వీడియోస్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.